అది డిఫరెన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఒకప్పుడు జంధ్యాల గారు కానీ ఈవీవి గారి సినిమాలు కానీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చూసుంటాం మనం. ఇప్పుడు కూడా టీవీలో వస్తే మనం చూడడానికి రెడీగానే ఉంటాం. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కామెడీకి ఆ రీకాల్ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. ఫస్ట్ టైంకి బాగుంటుంది, సెకండ్ టైం కూడా కొంతవరకు వెళ్తా, థర్డ్ టైంకి మీకు తెలిసిందే కదా రీకాల్ వాల్యూ అనేది పోతుంది. అది నేను అనేది ఏంటంటే ఈ టీవీ కల్చర్ లేకపోతే ప్యారడీలు, స్పూఫ్లు, డబుల్ మీనింగ్ డైలాగుల మీద ఓవర్ రిలయన్స్ ఎక్కువైపోయి ఆ క్వాలిటీ తగ్గుతుందని అంటారు. డెఫినెట్గా తగ్గుతుందండి. ఎందుకంటే మీరు చెప్పే పేర్లు ఉన్నాయి సరే, జంజాల గారు కానీ ఈవీ గారు కానీ, వీళ్ళందరి కామెడీ మళ్ళీ చూడండి, వాటన్నిటిలోనూ ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చివరి దాకా అలాగే ఉంటుంది. ఆ క్యారెక్టర్ బిహేవియర్ వల్ల మనకు ఫన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ వల్ల ఫన్ వస్తుంది. ఈ రెండు లేకుండా కేవలం మాటల మీద డైలాగ్ చేయాలనుకుంటే అది నిలబడదండి. మీరు ఇలా గుర్తు చేసుకోరు. సో క్యారెక్టర్స్ క్రియేట్ చేసినప్పుడు, కథ క్రియేట్ చేసినప్పుడు, సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే నిలబడగల కామెడీ రాయగలుగుతాం. లేకపోతే అది ఎంత చెప్పినా నిలబడదు. ఈ టైంలో అలాంటి కామెడీ రాయడం ఈజీ అంటారా? చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే ఎక్స్పోజర్ లెవెల్స్ మారిపోతున్నాయి, మనం చూసే మీడియం మారిపోతుంది, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకునేది మారిపోతుంది. ఏది పెట్టినా ఫన్ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీరు ఏది లైక్ చేస్తే అవి వస్తూ ఉంటాయి. దాంట్లో అవన్నీ చూసిన తర్వాత థియేటర్లో నేను నవ్వుకోవాలంటే నా సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండి మీకు రిలేటబుల్గా ఉంటే తప్ప, నాకు మీకు అర్థమైతే తప్ప నాకు నవ్వు రాదు. నాకే నవ్వు రాదు, జనం ఎందుకు నవ్వుతారు? రాజీవ్ గారు, జస్ట్ వన్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ ది లాస్ట్ క్వశ్చన్. మీరు నార్మల్గా యూ కేమ్ ఫ్రమ్ ఏ కార్పొరేట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్, అండ్ యూ హ్యావ్ దట్ లుక్ ఆల్మోస్ట్. దిలీప్ కుమార్ గారి లాగా సీరియస్గా, ఒక సీరియస్నెస్ అక్కడి నుంచి కార్పొరేట్ సీఈఓ లాగా కూర్చుని ఎక్కడ అసలు నవ్వడానికి కూడా మీరు ఇష్టపడట్లేదు. అండ్ మోర్ సో మీకు మిమ్మల్ని భయపెట్టారు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, రోడ్డు మీద పడిపోతావు జాగ్రత్త అని చెప్పిన వాళ్ళు ఉన్నారని మీకు చెప్పారు. 4-5 సినిమాలు ప్రిపేర్ అయ్యి వచ్చారు అనుకోండి మీరు. బట్ విత్ దట్ కైండ్ ఆఫ్ సీరియస్ హార్ట్ అండ్ ఇట్స్ వెరీ సీరియస్ అవుట్లుక్ టువర్డ్స్ బిజినెస్ అండ్ వెరీ సీరియస్ యాటిట్యూడ్ టువర్డ్స్ మేకింగ్ థింగ్స్ అండ్ ఫాలోయింగ్ థింగ్స్. అసలు ఈ కామెడీ సినిమా మీకు ఎలా నచ్చింది? ఇది చెయ్యాలని మీరు ఎలా అనుకున్నారు? అసలు మీకు ఈ సినిమాకి అసలు సంబంధం లేదన్నట్టుగా నాకు అనిపిస్తుంది. హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ హౌ కుడ్ యూ యాక్సెప్ట్ దిస్ స్టోరీ? హౌ కుడ్ యూ చూస్ దిస్? ఒకటి సీరియస్గా కనిపించుండొచ్చు, సారీ. ఎప్పుడైనా బియర్ తాగుతాం సార్, అప్పుడు ఫన్ కనిపిస్తుంది. ఒకటి సార్, నా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీ. ఓకే. మా తాతగారు శ్రీ నాగేశ్వరరావు గారు ఈజ్ బీన్ అసోసియేట్ డైరెక్టర్ ఇన్ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్, విజయవాహిని ప్రొడక్షన్స్, మాయాబజార్, పాతాళ భైరవి, అలాంటి చాలా, గుణసుందరి కథ, మల్లీశ్వరి కథ. మా తాతగారు అన్నయ్య గారు, అంటే మా పెద్ద తాత సిఎస్ఆర్ గారు, సిఎస్ఆర్ ఆంజనేయ గారు. సో మాయాబజార్లో శకుని, పాతాళ భైరవిలో కింగ్ రోల్. అయ్యో, ఆయన ఇంట్రడ్యూస్ చేయకండి, మా మీడియాకి ఇన్సల్ట్. అది ఈజ్ సచ్ ఏ లెజెండరీ యాక్టర్ నోన్ టు ఎవ్రీబడి. సో చిలకలపూడి సీతారామరాజు సార్ నా పేరు, పూర్తి పేరు. మరి చిలక అని పెడితే ఏంట్రా ఈ చిలక? టైం బాగాలేనప్పుడు పేరు కట్ చేయాల్సి వచ్చింది. ఏది చేసినా అన్ని ఫ్లాప్ అవుతుంటే పేరు చేంజ్ చేసి చూసాను సార్, కలిసి వచ్చింది. మళ్ళీ ధైర్యం సరిపోలేదు మళ్ళీ మొత్తం పేరు వేయడానికి. ఆధార్ కార్డులో అదే ఉంది, పాస్పోర్ట్ లో అదే ఉంది. చిలక పలికింది అని మా ఆవిడ చెప్తుంది. సంతోషం. పెళ్ళాక మన టైం మారింది సార్, మంచి టైం. వెరీ నైస్, వెరీ నైస్. అంటే కాంబినేషన్ సూపర్ గా ఉంది. ఆయన ఏమో అక్కడ అబ్బురు వారు, ఇక్కడేమో చిలకలపూడి వారు, ఇక్కడేమో ఏదరు వారు. అసలు జనరేషన్స్ టుగెదర్ వచ్చి మళ్ళీ సినిమాని రిపీట్ చేస్తున్నందుకు మాత్రం రియల్లీ కంగ్రాచులేట్ యూ అండ్ హ్యాట్స్ అప్ టు ఆల్ యువర్ యాన్సిస్టర్స్. థ్యాంక్ యూ సార్. Really, thank you very much. Amazing, amazing. Thank you. On this very beautiful